హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీళ్ళొచ్చేసి ఏంటంటే మన యూట్యూబ్ నుంచి 2 అప్డేట్స్ అయితే రావడమే జరిగింది. ఈ అప్డేట్స్ ఏంటి అని చెప్పేసి క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇది కొంతమందికి యూజ్ అవుతుంది, కొంతమందికి యూజ్ అవ్వదు. బట్ డెఫినెట్‌గా ఏందంటే యాస్ ఎ కంటెంట్ క్రియేటర్‌గా ఖచ్చితంగా మీకు తెలియాలి కాబట్టి ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా తెలుసుకోండి. సో, లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. అండ్ దీంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏందంటే మన యూట్యూబ్‌లో ఏందంటే ఏవైతే హోమ్ సెక్షన్ గాని, ప్లేలిస్ట్ అని చెప్పేసి గాని, వీడియో షార్ట్స్ అని చెప్పేసి, కమ్యూనిటీ అని చెప్పేసి అయితే ఉంటుంది కదా! ఇప్పుడేందంటే కమ్యూనిటీ పోస్ట్ అని చెప్పేసి ఆ పేరైతే తీసేసి ఓన్లీ పోస్ట్ అని చెప్పేసి పెట్టడమే జరిగింది. సో, చాలామంది నాకు కామెంట్ చేసి కూడా అడుగుతున్నారు. అలా నా ఛానెల్ ఏందంటే కమ్యూనిటీ పోస్ట్ అనేది చూపించట్లేదు. ఏం చేయాలని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడొచ్చేసి ఏందంటే కమ్యూనిటీ పోస్ట్ అని చెప్పి తీసేసి ఓన్లీ పోస్ట్ అని చెప్పేసి పెట్టడమే జరిగింది. అండ్ ఫ్యూచర్‌లో ఏందంటే ఈ కమ్యూనిటీ పోస్ట్‌లో ఏందంటే కొన్ని చేంజెస్ అయితే రాబోతున్నాయి. అవి వచ్చిన తర్వాత నేను క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అండ్ దీంట్లో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంది అంటే ఇది యూట్యూబ్‌కి సంబంధించిందే. బట్ ఏందంటే ఇది వచ్చేసి యూట్యూబ్ అప్డేట్ కాదు. సెబీ వాళ్ళు ఇచ్చిన అప్డేట్. ఓకేనా? సో, సెబీ ఎవరు అంటే ఎవరైతే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ వీడియోస్ చేస్తారు కదా! ఈవెన్ నేను కూడా చేస్తున్నా కదా! ఈ స్టాక్ మార్కెట్‌లో ఏవైతే ఎన్ఎస్‌సి, బీఎస్‌సి ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి సెబీ అనేది హెడ్. ఓకేనా? సో, వీళ్ళు యూట్యూబ్‌కి ఇచ్చిన అప్డేట్ ఏంటి అంటే ఎవరైతే ఈ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ వీడియోస్ చేస్తున్నారో వాళ్ళ వీడియోస్‌లో గనక ఇప్పుడు లైవ్ మార్కెట్ అనేది ఏదైతే రన్ అవుతుందో ఆ మార్కెట్ ప్రకారం ఏందంటే ఇగో ఈ కంపెనీకి సంబంధించిన షేర్స్ కొనుక్కోండి. ఇగో ఇప్పుడు అమ్మేసుకోండి. ఇగో ఇప్పుడు ట్రేడ్ తీసుకోండి. ఇగో ఇప్పుడు ట్రేడ్ అనేది అమ్మేయండి అని చెప్పేసి ఎవరైనా సరే లైవ్‌లో మీకు చూపిస్తూ గనుక ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఆ వీడియోస్‌ని డిలీట్ చేయండి. లేదంటే వాళ్ళ ఛానెల్‌ని కంప్లీట్‌గా డిలీట్ చేసేయండి అని చెప్పేసి సెబీ వాళ్ళు ఏందంటే యూట్యూబ్‌కి ఇన్ఫర్మేషన్ చెప్పడం అయితే జరిగింది. ఓకేనా? ఎందుకంటే ఏందంటే ఇలా చాలామంది లైవ్‌లో ఇప్పుడు జరుగుతున్న లైవ్ ప్రకారం మార్కెట్ ప్రకారం ఏందంటే వీడియోస్ చేయడం వల్ల చాలామంది ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి సో, తీసుకోవడం గాని, అమ్మడం గాని చేస్తున్నారు కాబట్టి సో, దానివల్ల కొంతమంది ప్రాఫిట్‌లో ఉంటున్నారు. కొంతమంది లాస్ అవుతున్నారని జెప్పేసి సో, ఇలాంటివి చెప్పకూడదు అని జెప్పేసి వాళ్ళు చెప్పడమే జరిగింది. ఒకవేళ మీరు అలాంటి ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం చెప్పాలి అనుకుంటే, మీరు 3 మంత్స్ బ్యాక్‌కి సంబంధించిన డాటా తీసుకొని సో, దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు తప్ప, మార్కెట్ ప్రెజెంట్ రన్ అవుతున్నప్పుడు ఇలాంటి ఇన్ఫర్మేషన్ చెప్తే ఏందంటే, కంప్లీట్‌గా మీ యూట్యూబ్ ఛానెల్ టర్మినేట్ చేస్తుంది అని జెప్పేసి వాళ్ళు వాళ్ళకి పంపించడమే జరిగింది. సో, ఇది మన యూట్యూబ్‌కి సంబంధించిన అప్డేట్ వచ్చేసి. సో, ఇదే ఫ్రెండ్స్ ఓవరాల్‌గా 2 అప్డేట్స్ వచ్చేసి సో, ఈ అప్డేట్స్ ఎలా అనిపించినాయో డెఫినిట్‌గా కిందైతే కామెంట్ చేయండి. అంతేకాకుండా ఏందంటే మన ఛానెల్‌లో వచ్చేసి ఓన్లీ యూట్యూబ్ రిలేటెడ్ అంతేకాకుండా స్టాక్ మార్కెట్ రిలేటెడ్ వీడియోస్ మాత్రమే వస్తాయి కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినిట్‌గా వీడియోతో లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటా.